ఈ వీడియోలో ఎవరైనా సరే ఎటువంటి స్త్రీలు కనిపిస్తున్న ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని వాళ్ళ కళ్ళల్లోకి చూసి మీరు 3 సార్లు మీ మనసులో తలుచుకుంటే చాలు ఎదుటి వాళ్ళు ఎటువంటి వాళ్ళే సరే కొమ్ములు తిరిగిన వాళ్ళైనా సరే మీ కౌగులోకి రావాల్సింది అటువంటి పవర్ఫుల్ గా ఒక వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అన్నమాట. అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది స్త్రీల మీద కానీ పురుషుల మీద కానీ దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి నేను ఒక క్లారిటీ తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మనీ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ధన సమస్యలు అప్పుల సమస్యలు కూరుకుపోయి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఒక చేతబడి ప్రయోగాల వల్ల హింసలు పడుతున్న వాళ్ళు కానీ లేకపోతే మన ఛానల్ రెండు ఛానల్ అండి. ఒకటి మంత్రసిద్ధి తెలుగు ఛానల్ ఉంది, ఒకటి శక్తి సాధన తెలుగు ఛానల్ ఉందన్నమాట. ఈ 2 ఛానల్ మన అయితే నా ఛానల్ పేరు మీద చాలా మంది ఛానల్ పెట్టున్నారని నాకు కస్టమర్లు ఫోన్ చేసి చదువుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఛానల్ ఉంటే పెట్టుకుని తప్పులేదు. కాకపోతే ఏంటంటే నాకు ఈ 2 ఛానల్ ఒకే నెంబర్ ఉండేది, ఫోన్ నెంబర్ ఉన్నది. అదేవిధంగా నాది శక్తి సాధన తెలుగు ఛానల్లో 2 లక్షల పైన సబ్స్క్రైబర్ ఉంటారు. ముందు అయితే చూసుకోండి, మీరు ముందు 2 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉంటారు, పైన ఉంటారు. 2,13,000 మంది ఉంటారు. 2 ఛానల్ వచ్చేసి 45,000 మంది ఉంటారు. ఇవి చూసుకున్న తర్వాత అప్పుడు మీరు దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది, నాకు ఫోన్ చేస్తే మీకు సమస్య ఏదైనా సరే ఒక వశీకరణ ప్రక్రియ కానీ యంత్రాలు కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ నివారణ యంత్రాలు కానీ లేకపోతే ధన రాబడి యంత్రాలు కానీ సర్వజన వశీకరణ యంత్రాలు కానీ ధన రాబడి యంత్రాలు, తావీతులు, అదేవిధంగా బ్రాస్లెట్లు, కుబేర్ కార్డులు. కుబేర్ కార్డు అంటే ధన రాబడి కోసం ఈ విధంగా ఉంటాయి. నేను కుబేర్ కార్డులు అంటారు. మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకుంటే ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మీకు బ్రాస్లెట్ రూపంలో కావాలన్నా బ్రాస్లెట్ రూపంలో అందిస్తారు, తంత్ర యంత్రాల రూపంలో కావాలన్నా యంత్ర రూపంలో మీకు మీ ఇంటికి పంపించడం జరిగింది మేడం. మీరు నా వాట్సాప్ నెంబర్ నీకు వీడియోలు ఇస్తాను, అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈ వీడియోలో మీకు తెలియజేసేది ఏంటంటే వశీకరణ మంత్రం. ఈ రోజు నేను చెప్పే యొక్క మంత్రాన్ని మీరు ఏ స్త్రీ మీద అయినా సరే ఏ పురుషుల మీద అయినా సరే మీరు వాళ్ళ కళ్ళలో చూసి 3 సార్లు చెప్తే చాలు మేడం. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మీరు చెప్పిన మాట వినడం జరిగింది. ఇది నిజమా అంటే నిజమేనండి, 100% నిజం మేడం. కాకపోతే ఇక్కడ స్త్రీ ఉందనుకో, స్త్రీ పురుషుడి కళ్ళలో చూసి మాత్రమే చెబితేనే జరిగింది. అదేవిధంగా స్త్రీ కళ్ళలో చూసి చెప్పుకుంటే జరగదన్నమాట. అదేవిధంగా 2 పురుషుల మధ్య కళ్ళలో చూసి చెప్పుకుంటే 2 పురుషులు జరగదు, 2 స్త్రీలు జరగదన్నమాట. ఇది ఆపోజిట్ అనమాట. ఎందుకంటే వశీకరణ యంత్రం కాబట్టి ఇది ఆపోజిట్గా ఉండిద్ది. అయితే ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులు అయి ఉండాలి. అంతేగాని మీరు ఏదో ట్రైన్లో వెళ్తున్నాం అందంగా ఉంది చూసిన కళ్ళలో చెప్పుకోవటం కానీ లేకపోతే బస్సులో వెళ్తున్నాం అందంగా ఉంది అనుకోవటం కానీ లేకపోతే నడిచి వెళ్తున్నాం రోడ్డు మీద ఒక అమ్మాయి నుంచి ఇట్లాంటివి పని చేయవు అన్నమాట. ఇవి పని చేయవు. వాళ్ళు మీకు పరిచయమైన వ్యక్తులై ఉండాలి. అంతకుముందు మీకు మధ్య ఏదో ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి. రిలేషన్షిప్ అంటే ఒక వశీగా భార్య భర్త విషయం అదే కాదు, మామూలుగా ఒక ఫ్రెండ్షిప్ సర్కిల్లో కానీ లేకపోతే మీ ఏదో ఒక తెలిసిన వ్యక్తులు అయి ఉండాలంట. ఆ విధంగా ఉంటేనే ఇవి పని చేయడం అనేది స్టార్ట్ అయింది. అంతేగాని మీరు తెలివి ఉన్న వ్యక్తుల మీద ఈ ప్రయోగం చేయాలంటే పని చేయదు, ముందుగా చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఈ యొక్క మంత్రం అనేది మీరు ముందుగానే జపం చేసి సిద్ధి పొందాలి. సిద్ధి పొందిన తర్వాతే అది ఏదైనా మీకు మంత్రశక్తి అనేది మీరు దానికి అర్హులు అవుతారు. జపం చేసి సిద్ధి పొందడం ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ పాస్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే మనకు ఒక ఉద్యోగం రావాలనుకున్నప్పుడు ఆ ఉద్యోగంలో వాళ్ళు పెట్టిన టెస్ట్లన్నీ పాస్ అయితే ఆ ఉద్యోగం మనకు వచ్చేసినట్లు అనమాట. అట్లనే ఇక్కడ మనం ఒక మంత్ర సాధన మనం సాధించాలనుకున్నప్పుడు ఆ మంత్రానికి ఉన్న నియమ నిబంధనలు తెలుసుకుని దాన్ని చేసి లేకపోతే జపం చేసి దాన్ని పొందినప్పుడు అప్పుడు ఆ శక్తి అనేది మన శరీరంలోకి ఇమిడిపోవడం జరిగింది అన్నమాట. అప్పుడు నువ్వు ఏ చేసినా సరే అది మా యొక్క మంత్రం ద్వారా అది మీకు జరగడం జరిగింది అన్నమాట. అట్లా ఉండేది అన్నమాట. కాబట్టి ఆ మంత్రం అనేది మీరు సిద్ధి పొందాలి. సిద్ధి పొందితేనే మీరు దానికి మీరు అర్హులు అవుతారన్నమాట. అయితే మంత్రం వచ్చేసి నేను మీకు వీడియో మీద ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కాకపోతే ఇది ఒక గురువు ముఖంగా తీసుకొని మీరు చేస్తేనే మీకు మంత్రం అనేది మీరు సిద్ధించింది అన్నమాట. ఎందుకంటే ముందుగా చెబుతున్నాను, మీరు సొంతగా ప్రయత్నం చేశారంటే ఇది జరగదన్నమాట. మీరు ఒక గురువు ఉపదేశం కింద తీసుకొని దీన్ని జపం చేసి సిద్ధి పొందాలి. సిద్ధి పొందిన తర్వాత అప్పుడు మీరు ఆ స్త్రీ మీద కానీ పురుషుల మీద ఉపయోగించినట్లయితే ఆటోమేటిక్ మీకు రిజల్ట్ అనేది సూపర్గా వచ్చింది అన్నమాట. చాలా పవర్ఫుల్ మంత్రం అన్నమాట. ఇది ఒక అంటే కొన్ని మంత్రాలు శాబర మంత్రాలు ఉంటాయి, అవి సిద్ధి పొందే ఉంటాయి కాబట్టి వాటిని డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. వాటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది. కొన్ని మంత్రాలు ఏంటంటే ఒక గురుముఖం తీసుకోవాలి, జపం చేసుకోవాలి, సిద్ధి పొందాలి. ఆ విధంగా చేస్తే రిజల్ట్ వచ్చింది అన్నమాట. అయితే నేను మంత్రం ఇస్తాను. అదేవిధంగా
డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అయితే ఏం చేయాలి, ఇది సిద్ధి పొందిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరైతే మీరు పరిచయం ఉండిద్ది కాబట్టి వాళ్ళ మధ్యలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎదురుగా నుంచొని మీరు వాళ్ళ కళ్ళు పెట్టి మీరు చూసి 3 సార్లు మనసులో అనుకుంటే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు మీరు చెప్పిన మాటకి అనుకూలంగా మారుతారు, మీరు చెప్పిన మాట వింటారు. అట్లానే మీరు చెడుగా ఉపయోగించి ఒక స్త్రీని లొంగ తీసుకోవాలన్నా, లేకపోతే పురుషుని లొంగ తీసుకోవాలన్నా, లేకపోతే ఇంకా మీరు ఇంకేదన్నా చెడు కోసం చేశారంటే అది మీ కర్మకి, అది మీ పాప కర్మ కింద వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత దాని కష్టఫలితం అనేది చూడటానికి కూడా, ఆలోచన చేసుకోవడానికి కూడా భయంకరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి ఏం చేసుకోబాకండి. ఒక మంచి కోసం ఉపయోగించుకుంటే మంచి ఫలితాలే వస్తాయి అన్నమాట. అది చెడు కోసం ఉపయోగించుకున్నాం అనుకో చెడు ఫలితాలు వస్తాయి అన్నమాట. అట్లా కాబట్టి మంత్రం నేను వీడియో మీద ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంత్రం వచ్చేసి మీరు ఆ మంత్రం వచ్చేసి మీరు 1000 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. 1000 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. అది గురుముఖంగా తీసుకున్న తర్వాత ఆ విధంగా చేసుకోండి. మీరు ఎవరైనా సరే మీరు అనుకున్న సాధిస్తే మీరు కోరుకున్న స్త్రీ మీద కాళ్ళ దగ్గర రావడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మీకు ఎవరికైనా సరే భార్య భర్తల మధ్య వశీకరణ తాయితులు కావాలంటే నేను అదేవిధంగా మీకు ఏం కావాలన్నా సరే నా వాట్సాప్ నెంబర్ అనేది దీంట్లో ఇస్తాను. అక్కడ మీరు నాకు కాంటాక్ట్ అయితే నేను మీకు ఏం కావాలనేది, ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా మీకు తెలియజేస్తాం అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.